బడుగు బలహీన వర్గాల వారు పార్టీ ఎంఈఎఫ్ జిందాబాద్. ఈరోజు మానసి మందకృష్ణ గారి నాయకత్వంలో ఆయన ఆదేశాల మేరకు దాదాపు 1994 నుంచి ఎస్సీ వర్గీకరణ కొరకు యావత్ ముగ్గురాలకు సమన్వయం జరగాలన్న ఆలోచనతో సుదీర్ఘ పోరాటం చేసినటువంటి మానసి మందకృష్ణ గారి నాయకత్వాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం తిరిగి పిలిచి ఈరోజు పద్మశ్రీ అవార్డును దక్కించడం చాలా ఆనందదాయకం. మరి రాత్రి ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో చాలా ఎక్సైట్మెంట్కు నేను లోనయ్యా. నేను అవసరం అనుకుంటే ఆ టైంలో ఫోన్లు చేసి చాలామంది వస్తే రోడ్డు మీదకి వచ్చి చాలా ప్రేరిత కొట్టాలన్న పరిస్థితి ఉండేది. అటువంటి పరిస్థితి మళ్ళీ ఈరోజు మనం ఈ సాయంకాల సమయంలో మనం అందరం కూడా ఎంఆర్పిఎస్ నాయకులతోటి ఉద్యోగ నాయకులతోటి మన 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 ఉప్పుకున్నటువంటి వేడ భుజంగ నాయకులు శ్రీగిరిమతి నాయకత్వంటువంటి ప్రజలందరూ కూడా మరి మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరిన సామాజిక ఉద్యమం తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకంగా మనం గుర్తించాల్సి ఏంటంటే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అటువంటి ఒక నానుడి ఏ విధంగా ఉంటే అది పని ఏది దేంట్లో మనం పనితలు చూపిస్తున్నాము అనేది కాకుండా నువ్వు దేంట్లో చూపించినా కూడా నీ పద్ధతితో మనం పనిచేయగలిగిన ఖచ్చితంగా ఒక రోజున విజయం అనేది సాధించవచ్చని చెప్పి నిరూపించినటువంటి ఏకైక వ్యక్తి మానసి మందకృష్ణ మాదిగని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే తన జాతి కొరకు మాది కులాల కొరకు యావత్ కులాల కొరకు 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా పోరాడుతూ ఎన్నో అవమానాలు, ఎన్నో నిర్బంధాలు, ఎంతమందో ప్రాణత్యాగాల మధ్యలో మరి ఆయన చేసిన కృషి, ఆయన పోరాటం ఎంత గొప్పదంటే మనకు అంత తెలిసిన విషయమే. మరి అదే క్రమంలోనే నాకు భక్తులు మాట్లాడినట్లు ఒక ఎస్సీ వర్గీకరణ కోసమే కాకుండా తను జాతికి కాకుండా సమాజానికి ఉపయోగపడే పనులు కూడా ఎన్నో చేశారు. ఈరోజు నిజంగా ఆరోగ్యశ్రీ వచ్చిందంటే ఆ రోజు 2004లో చేసినటువంటి మన గుండె జబ్బు పిల్లలతో బ్యాంకులో చేసిన పోరాటం ఫలితమే ఆరోగ్యశ్రీ చెప్పి ఇక్కడ గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా వికలాంగులైతేనేమి, అదేవిధంగా వితంతులకైతేనేమి, వృద్ధులకైతేనేమి అనేక విషయాల్లో ఆయన పోరాటం చేసి వాళ్ళకి పెన్షన్ పెరిగే విధంగా చేసిన గొప్ప ఘనత మానసి మందకృష్ణ గారికి ఉందని చెప్పి నేను గుర్తు చేస్తూ మరి అదేవిధంగా అదే క్రమంలోనే మరి ఈరోజు రాష్ట్రపతి ఆధ్వర్యంలో దాదాపు దేశంలో 110 మందికి దాదాపు ఈ పద్మశ్రీ అవార్డు రావడం, అదేవిధంగా తర్వాత వారి పనితనాన్ని బట్టి గుర్తించి చేయడం జరిగింది. అదే క్రమంలోనే మన ప్రజలు దాదాపు దేశంలో నుండి అందరికంటే కూడా మానసి మందకృష్ణ గారికి ఎక్కువ వస్తారు అని చెప్తే ఒక్క సిటీకేస్తే లక్షల మంది వస్తారనే ఒక ఆలోచనతో కాబట్టి ఆయన చేసిన కృషికి ఈరోజు పద్మశ్రీ అవార్డు రావడం నిజంగా మన జాతీయ కాదు దాదాపు యావత్ కులాలు కూడా ఆనందదాయకం నేను గుర్తు చేస్తూ అదే క్రమంలోనే రాబోయే దినాలకు ఎస్సీ వర్గీకరణ ఫలితాలు మనం అందుకునే విధంగా మనమందరూ పోరాడాలని చెప్పి సిద్ధం చేస్తూ మరి ఆయన ఆదేశాలు ఏది ఇస్తారో ఆ ఆదేశం ప్రకారం మనం అందరూ కూడా చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి గుర్తు చేస్తూ మరి పద్మశ్రీ అవార్డు రావడం అనేది మనందరికీ కూడా ఆనందాన్ని చెప్పి గుర్తు చేస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వం మరి దేశ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మరి అభినందనగా మేమందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మానసి మందకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవుస్తున్నాను. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. సందేశం చాలా బాగా